హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఆల్. మా టెర్రస్ గార్డెన్ ఒకసారి చూద్దాం. చాలా రోజులు అయింది కదా, ఒకసారి ఏ మొక్కలు ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడేమో పొన్నగంట కూర వేసాం 2 టబ్స్లో. ఇది ఇప్పుడిప్పుడే ఇంకా గ్రో అవుతుంది, చిన్న ఆకులు ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఒక దొండపాదు ఏంటంటే ఒక చిన్న పాదుకి చూడండి ఎన్ని చాలా కాయలు వస్తున్నాయి. ఒకసారి రావడం స్టార్ట్ అయిందంటే దొండ చెట్టుకి విపరీతంగా కాయలు వస్తాయి. ఇవి చిన్న టబ్లో వేసాం. అలాగే ఇక్కడ బచ్చల కూర, గోంగూర, పొన్నగంట కూర, తోటకూర, ఒక 2-3 రకాల వెరైటీస్ తోటకూర ఇక్కడ వేసాం. అలాగే ఇక్కడ చూడండి చిన్న కుండీల్లో గోంగూర. ఇదేంటంటే మనం గోంగూర తెచ్చుకున్నప్పుడు మార్కెట్ నుంచి రూట్స్ ఇక్కడ కుండీలలో చిన్న పెట్టడం వల్ల మనకి అవసరానికి మనకి ఈ గోంగూర అనేది వస్తుంది. అలాగే నల్లేరండి, ఇవి నల్లేరు మనం తీసి చక్కగా వండుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ చూడండి ఒక డ్రాగన్ ఫ్రూట్, ఇది ఆల్రెడీ పండిపోయింది. పైన ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది, కాకపోతే ఇది దూరంగా ఉంది కాబట్టి వీడియోకి రావట్లేదు. సో ఇక్కడ కరివేపాకు ఒక చెట్టు, అలాగే ఇక్కడ ఎర్ర తోటకూర అండి. ఇది చాలా హైట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది అంటాం. తోటకూర పులుసు చేసుకుంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది, అందుకే దీన్ని పెంచుతున్నాం. సో ఇదండి ఫ్రెండ్స్, ఇలా మనకి ఖాళీ టైంలో మనకున్న ఇంటి దగ్గర చిన్న టబ్స్లో ఇలాగా ఆకుకూరలు పెంచుకోవడం వల్ల దీనివల్ల ఏంటంటే మనకి మంచి రిలాక్సేషన్తో పాటు ఆర్గానిక్ లీఫీ అలాగే వెజిటేబుల్ కూడా మనం చక్కగా మన ఇంటి దగ్గరే పండించుకొని హెల్తీగా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే టెర్రస్ గార్డెన్ ఎలా పెంచుకోవాలి ఏంటంటే నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.